హలో వివర్స్, ఐఎమ్ రవీందర్. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విండో. నేను నిన్న ఏపీడిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ గురించి పెట్టడం జరిగింది. మరి మెరిట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే వాళ్ళు టెట్ మార్క్స్ మరియు డిఎస్సి మార్క్స్ మరి గూగుల్ ఫామ్లో ఫిలప్ చేసి పంపండి అని చెప్పడం జరిగింది. కొంతమంది మాత్రమే పంపారు. మీరు ఎక్కువ మంది పంపినట్లయితే నేను అనలైజ్ చేసి నియరెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం జరుగుతుంది. ఇది తొందరగా పెట్టండి. రేపు ఇదే సమయానికి మేము నియరెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది దీనికి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపే విధంగా చూడండి. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం, వెరీ సూన్ ప్రభుత్వం తొందరగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది మనకి ఇప్పుడు అవసరం. చాలా టైం తక్కువ ఉంది. మరి ఇప్పుడే కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మనం తీసుకోలేము. మరి మొదలే రెడీ చేసి పెట్టుకోవాలి. మరి ఏ సర్టిఫికేట్స్ అవసరం అనే విషయంలో ఇప్పుడు నేను స్లైడ్ల రూపంలో చెప్తాను. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేను 4 భాగాలుగా విభజించడం జరిగింది. నెంబర్ 1 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నెంబర్ 2 డాక్యుమెంట్స్ ఆఫ్ డిఎస్సి, నెంబర్ 3 కేటగిరీ క్యాస్ట్స్, నెంబర్ 4 స్టడీ సర్టిఫికేట్స్. ఇప్పుడు నేను 4 భాగాలుగా విభజించినాను. వీటిని ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా నేను స్లైడ్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఎస్జిటి కొరకు 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, ఒరిజినల్ మెమోస్. తర్వాత ఇంటర్మీడియట్కు వాటి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో, దాంతోపాటు సర్టిఫికేట్ కూడా ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్. నెక్స్ట్ డిఎడ్ వారికి కూడా వారి యొక్క మార్క్స్ డీటెయిల్గా ఉన్నటువంటి మార్క్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ వరకు 10th క్లాస్ మార్క్స్ మెమో మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది మొత్తం. తర్వాత బీఎడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మార్క్స్ పర్సంటేజ్ చూస్తున్నారు కాబట్టి ప్రతి క్లాస్ కూడా మార్క్స్ అనేవి డీటెయిల్గా ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆఫ్ డిఎస్సి గురించి, దీంట్లో ఏమేమి అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దాం. టెట్ హాల్ టికెట్, తర్వాత టెట్ స్కోర్ కార్డు. తర్వాత మనం అప్పుడు డిఎస్సి అప్లికేషన్ చేసినప్పుడు మరి చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. ఇప్పటికైనా ఆ డిఎస్సి అప్లికేషన్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత డిఎస్సి హాల్ టికెట్, డిఎస్సి స్కోర్ బోర్డు, నిన్న వచ్చినటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పుడు మనం డిఎస్సి సెలెక్షన్ 1:1 పెడతారు కదా, ఆ మెరిట్, ఆ మార్క్స్ అవన్నీ ఈ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ గురించి, కేటగిరీ ఆఫ్ క్యాస్ట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఈడబ్ల్యూఎస్, వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరి దగ్గర ఈ సర్టిఫికేట్లు ఉండి ఉంటాయి. ఒకవేళ లేకపోయినా అవి ఇప్పటికైనా తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పిఎస్సి ఆ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఆన్ ద టైంలో ఇప్పుడే మరి పోయి తహసీల్ ఆఫీస్ వెళ్ళి తీసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో మరి తెలంగాణ డిఎస్సిలో కానీ వేరే ఏ ఎంప్లాయ్మెంట్లో కానీ స్టడీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆంధ్ర డిఎస్సిలో 4th to 10th క్లాసు ఉండాలి అని, అదే తెలంగాణలో అయితే 1 to 7th అని పెట్టారు. ఇక్కడ 4th to 10th క్లాసెస్. ఈ 4th to 10th క్లాసెస్లో 4 years ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4th, 5th, 6th, 7th అది ఉంటే సరిపోతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు 4th, 5th, 6th, 7th ఒక దగ్గర,
8th 9th 10th ఒక దగ్గర ఇట్లా చదువుతూ ఉన్నారు. ఆ జిల్లా లోకల్ కాదలుచుకున్న వారు ఏవైనా 4 ఇయర్స్ 4th 5th 6th 7th కానీ లేదా 7th 8th 9th 10th కానీ ఇట్లా 4 ఇయర్స్ అదే జిల్లాలో కనుక చదివి ఉన్నట్టయితే వాళ్ళు లోకల్గా పరిగణించబడతారు. అలా కాకుండా ఏవైనా స్టడీ సర్టిఫికేట్స్ తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4th 5th ఒక దగ్గర, రిమైనింగ్ వేరే దగ్గర చదివినట్టయితే ఒక 3 దిక్కులు చదివినా కానీ ఎక్కడ ఈ 3 జిల్లాలో చదివి ఉంటే మరి మనం లోకల్ జిల్లా ఏదైతే జిల్లా కాదలుచుకున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th 5th లేకపోతే ఏదో వేరే ప్రైవేట్ స్కూల్లో ఆన్ ద టైం పోయి డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చుకునే కాకుండా నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరి ఇదే జిల్లాకు నేను చెందినవాడిని అని చెప్పి ఆ నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే అలా లేదా ఏదైనా ప్రైవేట్ క్యాండిడేట్ అయితే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఏమి ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ 10th రాసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంతేగాని ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెడితే మరి ఇంతకుముందు నేను తెలంగాణ డిఎస్సిలో చూడడం జరిగింది. దాంట్లో గ్రౌండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్కు ఫోన్ చేసి స్కూల్కు వెళ్ళి జెన్యున్గా చదివిన రాలేదా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు 6 months 8 months జాబ్లోకి ఎక్కినాక కూడా వాళ్ళను రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఫేక్ సర్టిఫికేట్స్ తేకుండా జెన్యున్గా మీరు ఎక్కడైతే చదివినారో అక్కడ పెట్టండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చదివినటువంటి స్కూల్ లేకపోతే ఆ రికగ్నిషన్ కాకుండా ఉండి ఉంటే అక్కడ ఉన్నటువంటి సంబంధిత లోకల్ ఎంఆర్ఓ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా జెన్యున్గా ఈ స్టడీ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత దీంతోపాటు వేరే జాబ్ కనుక చేసినట్టయితే అదనంగా చెప్తున్నాను ఇక్కడ నేను. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మళ్ళీ డిఎస్సి రాసిండ్రు, అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకుంటే ఇక్కడ వాళ్ళకు మరి ఏమైనా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ దగ్గర మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ సర్టిఫికేట్స్తో పాటు ఒక 8 నుండి 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. అలాగే మనం ఇంతకుముందే చెప్పాను నేను, గెస్టెడ్ సిగ్నేచర్ ఉన్నటువంటి ఒక 2 కాపీస్ ఆల్ డూప్లికేట్స్ మీద మరి ఒరిజినల్స్ తీసుకుపోయి ఆ గెస్టెడ్ ఆఫీసర్కు పెడితే ఆ రెండు అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు 3 తీసుకుంటే ఇంకా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక 2 మాత్రం అదనంగా పెట్టుకోండి. టోటల్గా 5 జతలుగా సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని వాటి మీద గెస్టెడ్ సిగ్నేచర్ చేయించుకుంటే మనకు, ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఎంక్వైరీ దగ్గరికి అక్కడ వెరిఫికేషన్ దగ్గర వెళ్ళాక అప్పుడు పట్టుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడే అన్నీ ఇప్పుడు 2 days ఎలాగో సెలవులు ఉన్నాయి కాబట్టి వాటిని గెస్టెడ్ ఆఫీసర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఎనీ ఆఫీసర్ దగ్గర ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుపోయి అది చూపెడితే వాళ్ళు గెస్టెడ్ సైన్ చేయడం జరుగుతుంది, అటెస్టేషన్. దాంతో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మరి 1:3 పిలుస్తారా, 1:2, 1:1 అది మరి ఎలా పిలుస్తారు అనేది ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఎలా పిలిచినా కూడా మనకు ఫోన్ ద్వారా కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా పేపర్లో అయినా ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన వారందరూ తప్పకుండా వెళ్ళాలి. అయ్యో మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, మేము 1:1లో లేవు కదా అని డిసప్పాయింట్ కావద్దు. పిలిచినా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. అక్కడ ఏ టైంలో ఎలా ఉండేది తెలియదు కాబట్టి తప్పకుండా మనకు కాల్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాలి, వెళ్తేనే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ అవసరం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తా. అంటే ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెడీ కావాలి, ఎవరెవరు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైతే 70 మార్క్స్ వచ్చినాయో ఓపెన్ వాళ్ళు, ఓసీ వాళ్ళు 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మరి వెళ్ళడానికి రెడీగా ఉండండి. అందరూ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. అలాగే 65 మిగతా రిజర్వేషన్ వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అందరూ కూడా 65 దాటిన వారు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెడీ కావాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే 1:3 పిలవడం జరిగింది.
మరి ఏపీలో 1:1 పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా పిలిచినా కానీ మనం ఈ మార్క్స్ రేంజ్లో ఉన్నవాళ్ళు మరి తప్పకుండా వారి దగ్గర నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసి విత్ గెస్టెడ్ సిగ్నేచర్ చేయించుకొని 2 జతలు పెట్టుకొని ఉండండి.